హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ 4వ తరగతి చూస్తున్నాము. అపాయములో ఉపాయము, మిత్రలాభము అనేటువంటి లెసను. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన లఘు పతనకుడు అనేటువంటి ఒక కాకి ఉండేదన్నమాట. చెట్టు కింద ఉన్నటువంటి మడుగులో మందరుడు అనేటువంటి తాబేలు, బొరియలో హిరణ్యకుడు అనేటువంటి ఎలుక ఉండేవి. ఆ సమీపంలోనే ఉండేటువంటి పొదలో వచ్చేసి చిత్రాంగుడు అనే లేడీ నివసిస్తూ ఉండేదన్నమాట. ఇది 4 మంచి మిత్రులు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇక్కడ తాబేలు యొక్క పేరేంటి, తర్వాత వచ్చేసి కాకి యొక్క పేరేంటి, తర్వాత ఎలుక యొక్క పేరేంటి, జింక యొక్క పేరేంటి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అన్నీ కలిసి ఒక చెట్టు కింద తమ కష్ట సుఖాలని చెప్పుకునేదనమాట. ఆ విధంగా స్నేహితులుగా ఉండేదన్నమాట. ఈ నలుగురు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఒకరోజు బయటకు వెళ్ళినటువంటి తన మిత్రులు ఎంత సేపు అయినప్పటికీ రాకపోవడంతో తాబేలు వాటిని వెతుక్కుంటూ వెళ్ళింది. దారిలో ఎదురుగా చూస్తున్నటువంటి తన మిత్రుల్ని కలిసిందనమాట. అంటే ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు. సరే, ఆలస్యానికి కారణం అడుగుతున్నటువంటి సమయంలో వేటగాడు వాటి కంటికి కనిపించాడనమాట. కంటికి కనిపించాడు. వేటగాడు వాటిని చంపాలని ప్రయత్నం చేయబోయాడు. వెంటనే కాకి అందరూ పారిపోండి అని అరిచింది. లేడి వేగంగా పొదల్లోకి, ఎలుక పక్కనున్నటువంటి జర్రున వచ్చేసి సర్రున బొరియులోకి, కాకి రువ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. తాబేలు కూడా తప్పించుకోవడానికి వేగంగా నడిచింది. అది గమనించినటువంటి వేటగాడు పరిగెత్తి వెళ్ళి తాబేలును పట్టుకునేశాడనమాట. ఎందుకంటే ఇది మెల్లగా నడుస్తుంది కాబట్టి. తన ఇంటి కొరకు దారంలో కట్టి తీసుకెళ్ళాడనమాట. అది చూసినటువంటి ఎలుక, కాకి, లేడి ఎంతగానో దుఃఖించాయి. తమ మిత్రుని ఎలా కాపాడుకోవడమని ఆలోచించాయన్నమాట. ఎలుక లేడితో ఇలాగ చెప్పింది: వేటగాడు వెళ్ళేటువంటి దారిలో ఒక మడుగు ఉంది. ఆ మడుగు వద్దకు మనము ముందుగా వెళ్దాము. ఆ మడుగు నువ్వేం చేస్తావంటే ఆ మడుగుకి దగ్గరలో వచ్చేసి చచ్చినట్లుగా కదలకుండా పడి ఉండి కాకి నీ కాళ్ళను పొడుస్తున్నట్లుగా నటిస్తుంది. అది చూసి వేటగాడు నీ మాంసము పైనే ఆశతో, ఎందుకంటే ఇది వచ్చేసి ఎండ్రకాయో లేదా తాబేలు యొక్క మాంసం వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క జింక యొక్క మాంసం అయితే ఎక్కువగా పెద్దది కదా, శరీరం కదా అని అనుకొని ఏం చేస్తాడంటే తాబేలును నేలపైన ఉంచుతాడు. మీ వద్దకు వస్తాడు. ఆ సమయంలో నేను తాబేలుకు కట్టినటువంటి దారాన్ని కొరికేస్తాను అని ఎలుక చెప్పిందనమాట. వెంటనే అది మడుగులోకి వెళ్తుంది. వేటగాడు మిమ్మల్ని సమీపించగానే మీరు పారిపోండి అని ఎలుక ఉపాయం అనేటువంటిది చెప్పింది. ఆహా, ఎంత మంచి ఉపాయం చెప్పావు అని ఎలుకను అభినందించాయి. ఆ 3 వేటగాడి కంటే ముందుగానే మడుగు దగ్గరకు వెళ్ళాయి. తమ పథకం ప్రకారం లేడి చచ్చినట్లు, కాకి దాని కళ్ళను పొడుస్తున్నట్లుగా నటింపసాగాయన్నమాట. వేటగాడు మడుగు వద్ద పడి ఉన్నటువంటి లేడీని చూసి తాబేలను కింద ఉంచి ఆ జింక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయి ఆ లోపుగా ఎలుక తాబేలను సమీపించింది. దానికున్నటువంటి బంధాన్ని, అంటే తాడుని కొరికిందనమాట. వెంటనే అది నడుచుకుంటూ వెళ్ళి మడుగు దగ్గరికి నీటిలోకి జారుకుంది. వేటగాడు తన దగ్గరికి రాగానే కాకి పైకి ఎగిరింది. వేటగాడు సమీపించాడని ఆ తర్వాత జింకకు తెలియచెప్పడానికి అది కావు కావమని అరిచిందనమాట. అది విని లేడీ ఏమైపోయింది, పారిపోయింది. అపాయం నుండి తమ మిత్రులను విడిపించుకున్నటువంటి ఎలుక, లేడీ, తర్వాత కాకి చాలా సంతోషించాయి. అటు తర్వాత తమ నివాసాలను చేరుకొని సుఖంగా, సంతోషంగా వాళ్ళ 4 మిత్రులు సంతోషంగా గడపసాగాయన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క లెసన్ ముగిసింది. నోట్స్ అనేటువంటి తర్వాత రాద్దాము.